నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెడదామండి. ముందుగా చాలా మందికి తెల్లవారుజామున లేవంగానే నోస్ బ్లాకేజ్ ఎక్కువగా చూస్తూ ఉంటామని, అలాగే ఎలర్జీస్ ఉన్నా, కోల్డ్ కఫ్ ఉన్నా, మనకి సోర్ థ్రోట్ ఉన్నా ఈ ప్రాక్టీస్ మనం ఏదైతే చేయబోతున్నామో అది చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి చూసేద్దామండి. ఒక బ్రీతింగ్ టెక్నిక్ని అయితే చూపిస్తాను. ముందుగా మనము సుఖాసన లేదా వజ్రాసనాలో కూర్చోవచ్చు. నేనైతే వజ్రాసనాలో కూర్చుంటున్నానండి. 2 లెగ్స్ని స్ట్రెచ్ చేస్తూ కుడి కాలని ఫోల్డ్ చేయండి. మెల్లగా ఆ తర్వాత ఎడమ కాలని కూడా ఫోల్డ్ చేయండి. ఇప్పుడు చూడండి, 2 చేతుల్ని మనము ఈ పొజిషన్లో ప్లేస్ చేస్తాం. చూడండి, శ్వాసని తీసుకుంటూ మోచేతులని పైకి, శ్వాసని వదులుతూ డౌన్. ఇది కొంచెం ఫాస్ట్ పేస్లో చేస్తామండి. శ్వాసని తీసుకోవటం, వదలటం 2 కూడా కొంచెం ఫోర్సబుల్గా చేయండి. చూశారు కదండి, ఈ ప్రాక్టీస్ ఎలా చేయాలో చూపించాను. నేను చెప్పినట్టు మనకి ఎలాంటి ఎలర్జీస్ ఉన్నా, కోల్డ్ కఫ్ ఉన్నా, నోస్ బ్లాకేజ్ ఉన్నా, మనకి సోర్ థ్రోట్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి మనం కలిసి కొన్నిసార్లు ప్రాక్టీస్ చేద్దాము. మీకు ఒకవేళ ఎక్కువగా అనిపిస్తే, అంటే ఇంటెన్స్గా అనిపిస్తే కొంచెం సేపు రిలాక్స్ అయ్యి అలా బాడీని అబ్జర్వ్ చేసి మళ్ళీ కంటిన్యూ చేయండి. మెల్లగా ఐస్ని క్లోజ్గానే ఉంచుతూ ముందుగా కాళ్ళని మెల్లమెల్లగా ఒకదాని తర్వాత ఇంకో దాన్ని రిలాక్స్ చేయండి. ఆ తర్వాత మీరు ఎప్పుడు కంఫర్టబుల్గా ఉంటే అప్పుడు 2 పామ్స్ని మనం ఇలా రబ్ చేస్తామండి. హీట్ని జనరేట్ చేయండి. ఇప్పుడు మెల్లగా ఈ 2 చేతులతో ఫేస్ని మసాజ్ చేయండి. మళ్ళీ రబ్ చేసి మెల్లగా కళ్ళ పైన పెడుతూ ముందుగా మీ చేతులని చూస్తూ ఒక బ్యూటిఫుల్ స్మైల్తో కళ్ళని తెరవండి. ఇదండి ఇవాళ మనం కొత్త బ్రీతింగ్ టెక్నిక్ని అయితే నేర్చుకున్నాము. ఈ టెక్నిక్ చేయటం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో కూడా చెప్పాను. కాబట్టి తప్పకుండా దీన్ని ప్రతిరోజు మీ సాధనాలు యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెడదామండి. మనము మొదటిగా చేయబోయే ఆసన పేరు ఉత్థిత హస్త పాదాంగుష్ఠాసన. చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా స్టాండింగ్ పొజిషన్ థర్డ్ ఆసనాలోకి రావాలి. కాబట్టి నేను ఆ పొజిషన్కి వస్తున్నాను. మీరు ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. ఈ ఉత్థిత హస్త పాదాంగుష్ఠాసన చేయటానికి ముందుగా 2 కాళ్ళని మోకాలని జోడిస్తూ షోల్డర్స్ని రోల్ బ్యాక్ చేస్తూ తాడాసనాలో నిల్చోండి. ఇప్పుడు నేను ఎడమ చేతిని ఎడమ నడుము దగ్గర పెడుతున్నానండి. అలాగే కుడి కాలని నేను పైకి లిఫ్ట్ చేస్తున్నాను. కంప్లీట్గా నా బాడీ వెయిట్ని ఎడమ కాళ్ళ పైన పెట్టాను. చూడండి, ఇప్పుడు కుడి కాల్లో ఉన్న బొటన వేలని హోల్డ్ చేస్తున్నామండి. బొటన వేలు, చూపుడు వేలు, మధ్యపు వేలతో హోల్డ్ చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని ముందుకి స్ట్రెచ్ చేయండి. ఆ తర్వాత కంఫర్టబుల్గా ఉంటే సైడ్కి స్ట్రెచ్ చేస్తూ ఎడమ వైపున చూడండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి కాళ్ళని స్లోగా రిలీజ్ చేయండి. ఇదండి ఉత్థిత హస్త పాదాంగుష్ఠాసన. ఇక్కడ మనము
కంప్లీట్గా ఒక లెగ్ పైన బ్యాలెన్స్ చేస్తున్నాం కాబట్టి లెగ్ని స్ట్రెంథెన్ చేయడానికి, అలాగే బ్యాలెన్సింగ్ ఆసన కాబట్టి మనకి ఫోకస్ కాన్సన్ట్రేషన్ పెరగటానికి, మనము లెగ్ని స్ట్రెచ్ చేసినప్పుడు కాళ్ళల్లో ఉన్న వెనకాల భాగంకి మంచి స్ట్రెచ్ ఉంటుంది. కాళ్ళని కుడి వైపున తీసుకెళ్ళినప్పుడు హిప్ అన్నది బాగా ఓపెన్ కూడా అవుతుంది. మనకి షోల్డర్ మొబిలిటీ కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి తప్పకుండా మనం కలిసి ఈ ఆసనాన్ని 2 కాళ్ళతో చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రిలాక్స్ చేయండి. బ్యాలెన్సింగ్ ఆసనాస్ని రిపిటేటివ్గా చేయటం కొంచెం కష్టంగా ఉంటుందండి. కాబట్టి ఆసనాలు ఎక్కువసేపు హోల్డ్ చేయటానికి ట్రై చేయండి. ఇంకా గుర్తుపెట్టుకొని 2 మోకాలని స్ట్రైట్గానే ఉంచుతూ చేయండి. కాళ్ళని బెండ్ చేసామనుకోండి, ఏ స్ట్రెచ్ ఉండదు. మోకాలని స్ట్రైట్గా పెడుతూ ఆసనాన్ని చేయండి. ఇదండి ఉత్థిత హస్త పాదాంగుష్ఠాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత ఆసన చేసే ముందు మనము ఎలర్జీస్, కోల్డ్ గురించి మాట్లాడుకున్నామండి ముందు. కాబట్టి దీని గురించి అన్నీ ఎక్కువగా పొల్యూషన్ ఉండటం వల్ల, అలాగే మనకి ఎక్కువగా చిన్నపిల్లల్లో మనం కఫ్ని ఎక్కువగా చూస్తామండి. ఎందుకంటే చిన్నపిల్లలకి ఉండే నేచరే కఫా నేచర్ కాబట్టి వాళ్ళకి మ్యూకస్ అన్నది ఎక్కువగా అక్యుములేట్ అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి, ముఖ్యంగా చిన్నపిల్లలకి ఈ ప్రాక్టీసెస్ చేయించటం వల్ల వాళ్ళకి చాలా వరకు చేంజెస్ మనమైతే చూడగలుగుతామండి. అలాగే ఈ పొల్యూషన్ని మనం ఆపలేం కాబట్టి మనము తీసుకునే కొన్ని సెల్ఫ్ కేర్ అన్నది ఎక్కువగా అవసరం అండి. బయటికి వెళ్ళినప్పుడు పిల్లలకి మాస్క్ వేయటం, అలాగే బయట నుంచి వచ్చిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతో మనము కుక్కిలించి తీయటం, ఇలాంటివి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవటం వల్ల వాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు మేరుదండాసన. చూసేద్దామండి ఈ ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయడానికి ముందుగా దండాసనాలోకి రావాలి. కాబట్టి నేను లెగ్స్ని స్ట్రెచ్ చేస్తూ దండాసనాలో కూర్చున్నాను. ఇప్పుడు కుడి కాలని ఎడమ కాలని ఫోల్డ్ చేస్తూ ఎంతైతే అంత దగ్గరికి తేయటానికి ట్రై చేయండి. మనము 2 కాళ్ళ బొటన వేళ్ళని హోల్డ్ చేస్తూ ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని పైకెత్తండి. అది కూడా కుడి వైపున ఎత్తాలండి. ఈసారి ఎడమ కాళ్ళని ఎడమ వైపున ఎత్తండి. అలాగే టేల్ బోన్ పైన బ్యాలెన్స్ చేస్తూ ఆసనాలో హోల్డ్ చేయండి. మనకి టేల్ బోన్ అంటే వెన్నుముక్కలో ఉన్న లాస్ట్ చిన్న బోన్ ఉంటుందండి, దాన్ని టేల్ బోన్ అంటారు. అక్కడ మనం బ్యాలెన్స్ చేస్తూ ఆసనాన్ని చేయాలి. చాలామంది చేసే కామన్ మిస్టేక్ని చూపిస్తానని, కాళ్ళని పైకెత్తమన్నాను కాబట్టి ఇలా లిఫ్ట్ చేసి ఉంటారు. ఇక్కడ మనకి ఏ స్ట్రెచ్ ఉండదండి. వెన్నుముక్కని మనం స్ట్రైట్గా పెట్టడం వల్ల ఆసన చేస్తున్నందుకు మనకి ఉపయోగంగా ఉంటుంది. మేరుదండ అంటేనే వెన్నుముక్క అండి. వెన్నుముక్కని స్ట్రెంగ్తన్ అలాగే ఫ్లెక్సిబుల్ చేయడానికి ఈ ఆసన చాలా బెనిఫిట్గా ఉంటుంది. కాబట్టి మనం కలిసి కొన్నిసార్లు ఈ ఆసనాన్ని చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. కాళ్ళని టాప్ చేస్తూ టెన్షన్ని రిమూవ్ చేయండి. ఆ తర్వాత మెల్లగా లెగ్స్ని ఫోల్డ్ చేస్తూ సుఖాసనాలో రెస్ట్ చేయండి. ఇదండి మేరుదండాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు తిర్యక్ భుజంగాసన. చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా మన పొట్ట వైపున పడుకోవాలి కాబట్టి నేను ఆ పొజిషన్కి వచ్చేస్తున్నాను, మీరు చూడండి. ముందుగా మనము పొట్ట వైపున పడుకుంటూ 2 చేతులని చూడండి భుజాలకి ఎగ్జాక్ట్గా కింద ప్లేస్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మోచేతులని సెపరేట్ కాకుండా దగ్గరగా ఉంచండి. శ్వాసని తీసుకుంటూ మీరు పై భాగాన్ని నాభి వరకు పైకి ఎత్తండి. మనము కుడి వైపున ట్విస్ట్ అవుతూ ఈ ఎడమ కాళ్ళని చూడండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్లో, ఈసారి శ్వాసని వదులుతూ ఎడమ వైపున చూస్తూ కుడి కాళ్ళని చూడండి. మళ్ళీ మెల్లగా సెంటర్కి వచ్చేసి శ్వాసని వదులుతూ మెల్లగా రిలాక్స్ అవ్వచ్చు. చూశారు కదండి, తిర్యక్ భుజంగాసన ఎలా చేయాలో చూపించాను. ఇక్కడ చాలామంది చేసే కామన్ మిస్టేక్ కాళ్ళని దూరంగా పెడతారండి. ఇలా పెట్టి చేస్తే ఏ బెనిఫిట్ ఉండదు. కాళ్ళని దగ్గరగా పెట్టండి. అలాగే మోచేతులని ఇలా సపరేట్గా కాకుండా బాడీకి దగ్గరగా పెట్టండి. మనం కలిసి ప్రాక్టీస్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా గ్యాప్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేయండి. మెల్లగా మకరాసనాలో రెస్ట్ చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసన కూర్చోండి. ఇదండి తిర్యక్ భుజంగాసన. ఇక్కడ మనము ట్విస్టింగ్ అన్నది చేస్తున్నామండి. గుర్తుపెట్టుకొని శ్వాసని వదిలేటప్పుడే ట్విస్ట్ చేయండి. అప్పుడు మనకి మ్యాక్సిమం బెనిఫిట్స్ ఉంటాయి. మనకి యోగా సాధనలో ఆసనాలు చేయటమే కాదండి, ఎప్పుడు శ్వాసని తీసుకోవాలి, ఎప్పుడు శ్వాసని వదలాలో చాలా ఇంపార్టెంట్. కాబట్టి దాన్ని ఫాలో అవుతే మనకి ఇంకెక్కువగా ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుందని, అలాగే మనకి ఎక్కడ స్ట్రెచ్ అవ్వాలో సరిగ్గా అక్కడ అవుతుంది. కాబట్టి తప్పకుండా మీ శ్వాస మీద దృష్టి పెట్టుకుంటూ చేయటానికి ట్రై చేయండి. ఈ తిర్యక్ భుజంగాసన చేయటం వల్ల ముందుగా మన పొట్ట వైపున పడుకుంటున్నాం కాబట్టి మనకి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే చాలా వరకు తగ్గుతాయండి. బ్లోటింగ్, కాన్స్టిపేషన్, అలాగే డైజెషన్ని ఇంప్రూవ్, మెటబాలిజంని ఇంప్రూవ్ చేయాలన్న ఈ ఆసన చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. చెస్ట్ని ఓపెన్ చేసినాం కాబట్టి మనకి మంచిగా చెస్ట్ ఓపెనింగ్ అయితే అవుతుందండి. కాబట్టి ఇక్కడున్న రిలేటెడ్ ఇష్యూస్, మన థైరాయిడ్కి చాలా బెనిఫిషియల్గా ఉంటుందండి ఈ ఆసన. ఇక్కడ మనము ట్విస్ట్ అవుతున్నాం కాబట్టి సైడ్ ఫ్యాట్స్ని కరిగించడానికి కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఉదరాకర్షణాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా ఈ ఆసన చేయటానికి మన వీపు వైపున పడుకోవాలి కాబట్టి నేను ఆ పొజిషన్కి వచ్చేస్తున్నానని చూడండి. ముందుగా మనము శవాసనాలో రెస్ట్ చేస్తాము. 2 చేతులని భుజాలకి ఇన్లైన్ చేస్తూ స్ట్రెచ్ చేయండి. ఇప్పుడు చూడండి, 2 మోకాలని బెండ్ చేస్తూ
ఈ పొజిషన్కి వచ్చేయండి. ఇప్పుడు ఎడమ మోకాలు ఇలానే ఉంటుందండి. కుడి కాలని పైకెత్తుతూ ఎడమ కాలని వ్రాప్ చేయడానికి ట్రై చేయండి. గరుడాసన చేస్తామండి. అలానే ఇక్కడ మనం ఈ పొజిషన్లో హోల్డ్ చేస్తున్నాం. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ సెంటర్లో, శ్వాసని వదులుతూ మోకాలని ఎడమ వైపున అలాగే తలని కుడి వైపున తీసుకెళ్ళండి. మళ్ళీ మెల్లగా సెంటర్కి వచ్చేసి ఈసారి ఆపోజిట్ డైరెక్షన్. మనకి కాళ్ళని వ్రాప్ చేయటం కష్టంగా ఉంటే జస్ట్ లెగ్ని ఇలా ప్లేస్ చేసి కూడా చేయొచ్చండి, ఏం పర్లేదు. కాకపోతే లెగ్స్ని గరుడాసనాలో పెట్టడానికి ట్రై చేయండి. ఈ ఆసన కూడా మనకి మోకాలు బెండ్ ఉంటేనే చేయగలుగుతామండి. స్ట్రైట్గా ఉంచి వ్రాప్ చేయడానికి రాదు కాబట్టి మోకాలని బెండ్ చేస్తూనే వ్రాప్ చేయడానికి ట్రై చేయండి. మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. ఈసారి ఆపోజిట్ లెగ్తో వ్రాప్ చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి లెగ్స్ని అలాగే కంప్లీట్ బాడీని రిలాక్స్ చేయండి. మెల్లగా మీరు ఎప్పుడు కంఫర్టబుల్గా ఉంటే అప్పుడు ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి ఉదరాకర్షణాసన. ఇక్కడ మనం లెగ్స్తో గరుడాసన అయితే చేసామండి. ముందుగా స్పైనల్ ట్విస్ట్ ఆసన చేయటం వల్ల స్పైన్లో ఉన్న స్టిఫ్నెస్ని తగ్గించడానికి, అలాగే యోగా సాధన చేసిన తర్వాత ప్రాక్టీస్ చేస్తే మనకు చాలా రిలీఫ్ కూడా ఉంటుందండి. అందులో గరుడాసన చేయడం వల్ల లెగ్స్లో మనకి లింఫ్ నోడ్స్ ఉంటాయండి. లెగ్స్లో హ్యాండ్స్లో లింఫ్ నోడ్స్ ఉంటాయి. అవి మనము ఎక్కువగా ఒత్తిడి చేసినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అన్నది బాగా జరుగుతుంది. లెగ్స్లో ముఖ్యంగా చేయటం వల్ల లింఫ్ నోడ్స్కి మనం ప్రెషర్ ఇస్తున్నాం కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ అన్నది బాగా జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని వేరియేషన్తో పాటు ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసన సాధన. మనం ముఖ్యంగా స్ట్రెంథనింగ్ అలాగే ఫ్లెక్సిబిలిటీ పెరగటానికి అయితే చేశాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, బ్లాక్ నోస్ ఏజ్ ఉన్న వాళ్ళకి అండి, ఏం లేదండి, జస్ట్ ఇండెక్స్ ఫింగర్ని మనము చూడండి మూతి పైన అలాగే ముక్కు కింద భాగంలో ఇక్కడ ప్లేస్ చేస్తున్నాము. ఇక్కడ ప్లేస్ చేసిన తర్వాత ప్రెస్ చేసి పైన వైపున లిఫ్ట్ చేయండి. ఇలా కొన్ని క్షణాలు హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా రిలీజ్ చేయొచ్చు. ఈ ప్రాక్టీస్ చేయటం వల్ల మనకి స్పెక్ట్రమ్ అన్నది రిలీజ్ అవుతుందండి. మన మ్యూకస్, ఇక్కడ ముక్కులో ఉన్న మ్యూకస్ని రిలీజ్ చేస్తుంది. నోస్ని ఓపెన్ చేయడానికి చాలా బెనిఫిషియల్గా ఉంటుందండి ఈ ప్రాక్టీస్. కాబట్టి మీరు ఒకవేళ ప్రతిరోజు నోస్ బ్లాకేజ్తో బాధపడుతుంటే ఈ చిట్కాని తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.